ఎవరయ్యా పొద్దున్నే తెల్లారకుండా వచ్చాడు? అవునా, తలుపు కొడుతున్నారు వెళ్ళి. మీరు వెళ్ళి తెరవండి. వస్తున్నాం. ఉండండి, వస్తున్నాను. పొద్దున్నే మీకు పనిలేదా? తులాసానా ఇలా చెయ్యి. అబ్బా ఏదో ఒకటి తీసుకోవా, చేతులు లాగుతున్నాయి. అరవై చేయండి. బాబాయ్ గారు వచ్చారు. ఇలా చిక్కిపోయావే? చిక్కిపోయింది ఆవిడ కాదండి, నేను. ఆమె చిక్కుగా నేను చిక్కిపోయాను. వారం రోజుల క్రితం రిటైర్ అయిపోయానయ్యా. 25 సంవత్సరాలుగా అన్నం పెట్టిన ఉద్యోగానికి కూర్చున్న కుర్చీకి ఓ దండం పెట్టి పర్మనెంట్ గా ఇంటికి వచ్చేసానయ్యా. అందుకని గత 4 పుణ్యక్షేత్రాలు మా ఆయనకి చూపించి శాంతపరుద్దామని ఇలా బయలుదేరాను. ముందు అమ్మాయిని నిన్ను చూడాలనిపించింది నాయన, అందుకే సరాసరి ఇక్కడ దిగిపోయాం. ఏమ్మా అరుణ, తోటకూర కాడల్లే అలాగే ఉన్నాం, ఏం విశేషం లేదా? లేకేమండి, బోర్డు ఉన్నాయి. కొత్త మ్యాగజైన్స్ ఆర్టికల్స్ పంపిస్తున్నాను. ఓడీలు మానేశాను. ఇంకా ఊరుకోండి, పిన్ని గారు అడిగింది ఆ విశేషం కాదు. ఆ విశేషం కాదయ్యా, ఈ విశేషం. అబ్బే అదేం లేదండి. ఎందుకు పనికి వస్తారయ్యా మీరు? పెళ్లి చేసుకోవడానికి ఉన్న తొందర పిల్లల్ని కనడానికి ఉండదా ఏమయ్యా మీకు? ఏమి సార్ అలా నీరసంగా కనిపిస్తున్నారు? మీరే ఒంట్లో బాగలేదా? మాకు పోయే వయసే గాని వచ్చే వయసు కాదుగా నాయన. నీరసాలు నిస్త్రాణాలు పెరిగిపోయాయి. ఈ ఊళ్ళో మా వాడు ఒకడు మంచి డాక్టర్ ఉన్నాడు, పిలిపించి తానికి పిలిపిస్తాను. అబ్బే ఎందుకయ్యా, సాయంకాలం ఎలాగైనా వారికి ఇక్కడికి రావాలండి. నాకు వేరే పని కూడా ఉంది. ఉండండి, ఫోన్ చేసి వస్తాను. మీకు గుండెల్లో ఎప్పుడైనా నొప్పి వస్తుంటుందా? అదేం లేదు నాయన, 25 ఏళ్ళుగా తుమ్మి గాని దగ్గి గాని అడగను. వయస్సు అయిపోతుంది కదా, ఒకటే రోగం, నీరసం, మాయ రోగం. సాయంత్రం పూట కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నారు బాబు, కాస్త అది కూడా చూడండి. చూస్తా, కొంచెం తిరగండి. నేనా? ట్రబుల్ ఏం లేదు, ఓ టానిక్ రాసిస్తాను, భోంచేసిన తర్వాత వాడండి. సాయంకాలం చూస్తాను. ఇంకా మందుల పేర్లు కూడా గుర్తున్నాయి నాయన నీకు? వస్తాను. అయితే నేను ఉంటారా? ఓకే. మోహన్ రావు, ఏమండి మరో డాక్టర్ను చూడు. ఎందుకండి? మళ్ళీ ఈ డాక్టర్ ఈ ఇంట్లో అడుగు పెడితే నేను ఒప్పుకోను అంతే. పాపం చాలా మంచి డాక్టర్ అండి ఆయన. ఏం మంచి, గడ మంచి. కుర్ర డాక్టర్లో కుర్ర చేస్తాను. పాపం ఇంటి ఆవిడ వెళ్తుంటే చూస్తున్న గుండె ఆపేసి మిడిగుడ్లు వేసుకుని మరీ అలా తినేసేలా చూస్తాడేమిటయ్యా. కింద నుంచి పైకి వచ్చిన వాడిని నేను చెప్తున్నాను, ఇట్లాంటి వాళ్ళని అసలు ఇంట్లోకి రానివ్వడు. బాబాయ్ గారు, మీకు ఒక విషయం చెప్పనా? ఏమిటా? ఈ ఇంటి ఆవిడ డాక్టర్ గారి భార్య. అయితే మా భార్య? అవునండి. అయితే పరాయి వాళ్ళలో అలా చూసుకుంటారేమిటి, మాట్లాడుకోరే? అదంతా ఒక పెద్ద కథ పిల్లి గారు. కదా అమ్మాయి,
అమ్మా విజయ రండి రండి. జడేసుకుంటున్నావా? రామ్మా నేను వేస్తాను. మా అరుణ నిన్ను గురించి అంతా చెప్పింది. కడుపు తరుక్కుపోయింది నాకు. అదే అది చూడమ్మా, చిన్నదాన్ని పుస్తకాలు అవి చదువుకుని ఆడది స్వేచ్ఛగా బ్రతకగలదని, మగవాడి అండ అక్కర్లేదని అనుకుని ఉంటాం. అది నీ తప్పు కాదమ్మా. రాసేవాళ్ళు అలాగే రాస్తున్నారు. కానీ ఆ కాగితాల్లో వచ్చినంత స్వేచ్ఛ ఆడవాళ్ల జీవితాల్లో రాలేదమ్మా. నా అనుభవంతో చెప్తున్నాను. భర్త 1 అంకె అయితే భార్య 0. ఈ 0 1 పక్కన ఉన్నప్పుడే దాని విలువ 10 నిండుగా ఉంటుంది. విడిపోతే మగాడికే అమ్మా 1వ నెంబర్లా దర్జాగా బ్రతుకుతాడు. ఆడదే 0లా మిగిలిపోతుంది. ఈ ఒక్కటి చెప్పమ్మా, నా మీద ఒట్టు పెట్టి చెప్పు. విడిపోయిన తర్వాత ఇన్నాళ్లలో నీ భర్తల గురించి ఆలోచించకుండా ఒక్క గంట సేపైనా గడిపావా? నాకు తెలుసమ్మా, ఆడదలా బ్రతకలేదు. చదువుకున్న దానివి ఆలోచించు. నిండుగా పట్టు చీర కట్టుకుని ఒక పేరంటానికి ధైర్యంగా వెళ్ళగలవా నువ్వు? మొగుణ్ణి వదిలేసిందని 10 మంది నిన్ను చీల్చేసేలా చూడరు. చిన్న వయసులో ఈ ఆవేశాలు సహజమమ్మా. కానీ దీనివల్ల నష్టపోయేది ఆడది. ఆడది దూరం అయితే మగవాడి మనసు తెగిన గాలిపటంలా దాన్ని ఇష్టం వచ్చినట్టు ఎగురుతుంది. ఇలా జరుగుతుందని కాదు కానీ, నీ భర్తకి నీ మీద మనసు విరిగి ఇంకొక పెళ్లికి సిద్ధపడితే నీ బ్రతికి ఏమవుతుంది? పెద్దదాన్ని చెప్తున్నాను, నా మాట వినమ్మా. నీ భర్త దగ్గరికి వెళ్ళిపో. మేము తిరిగి వచ్చేసరికి మీ ఇద్దరు కిలకిల్లాడుతూ మాకు కనిపించాలి. అమ్మాయి, నేను అడుగుతానమ్మా. నేను వెళ్ళిన ప్రతి చోట అడుగుతాను. కంచి కామాక్షమ్మని అడుగుతాను, మధుర మీనాక్షమ్మని అడుగుతాను. ఆ తల్లుల దయ వల్ల మీ ఇద్దరు త్వరలోనే కలుసుకుంటారమ్మా. తప్పకుండా కలుసుకుంటారు. నేను వస్తానమ్మా. నీ భర్తల గురించి ఆలోచించకుండా 1 గంట సేపు అయినా గడిపావా? నీ భర్త ఇంకో పెళ్లికి సిద్ధపడితే నీ బ్రతికేమవుతుంది? అమ్మగారు, అమ్మగారు, మీకు టెలిగ్రామ్ వచ్చిందండి. 5 ఇచ్చిరమ్మన్నారు. అరైవ్డ్ దేర్ బై 1 o'clock టుడే. చెప్పిరావు. ఏముందమ్మా అందులో? అంత కులాసానండి. అంత చూస్తాను. నాన్నగారు వస్తున్నారు. నా కాపురం ఇలా ఉందని తెలిస్తే హలో, డాక్టర్ జయకృష్ణ హియర్. హలో హలో, నేను మిస్సెస్ జయకృష్ణన్ మాట్లాడుతున్నాను. ఏమిటి? నాన్నగారు ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు వస్తున్నారు. టెలిగ్రామ్ చూశా. మనం విడిపోయినట్టు నాన్నగారికి తెలియదు. తెలిస్తే ఆయన బ్రతకరన్న భయంతో ఇన్నాళ్ళు ఆ నిజాన్ని దాచి ఉంచాను. సుఖమైన జీవితం మన కాపురాల్లో లేకపోయినా కనీసం ఆయన కోసమైనా నటించాలి. ఆయన బ్రతకడం కోసమైనా నటించాలి. నాన్నగారు ఇక్కడికి వచ్చేసరికి మీరు ఇక్కడికి రాగలిగితే ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన వారు అవుతారు. ఏమంటారు? ఆయన రారేమో. నాన్నకేం చెప్పను, ఎలా చెప్పను? నాన్న వచ్చేసారా? ఇప్పుడెలా?
ఏంటమ్మా బాగున్నావా? ఏ విజయ, మనం ఇల్లు మారిన విషయం మామగారికి రాయలేదా నువ్వు? లేదండి. అది సంగతి. పాపం పాతింటికి వెళ్ళారట, లింగన హాస్పిటల్కి తీసుకొచ్చాడు. పర్వాలేదు బాబు, దాంట్లో ఇదిగో ఇదిగో పో. రానా రండి మామగారు. నాకు కూడా ఈ మర్యాద ఏంటమ్మా? మర్యాద అంటే పర్లేదమ్మా. అదే అదే విజయ, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇవన్నీ చేయొద్దని, నేను ఉన్నాను చేయడానికి. రండి మామగారు. ఏం లేదు బాబు, వ్యాపార పని మీద ఊరెళ్ళి తిరిగి వస్తూ మిమ్మల్ని చూద్దామని దారిలో ఆగిపోయారు. వెధవగోళ, ఆ వ్యాపార గొడవలు అంత తెలియక తెగి తెస్తాయా? అది దానికేం కానీ నీ ఉంటున్నది 100 మైళ్ళ దూరంలోనా? కావాలంటే 3 గంటలు కూడా పట్టదా మిమ్మల్ని చూడటానికి? ఇంతకాలం పట్టింది మరి. కాఫీ తీసుకున్నాను. కాఫీ ఇప్పుడెందుకమ్మా, ఒకేసారి భోంచేస్తే పోలే? పర్వాలేదు, తీసుకోండి మామగారు. విజయ్ చేతి కాఫీ అమృతంతో సమానం. ఏమిటో మొత్తం మీద కాస్త ఒళ్ళు చేశావు. ఏం చేయమంటారండి మరి? మీ అమ్మాయి ఒక్క పనైనా నా చేతి చేయనిస్తేనా? ఆఖరికి బ్రష్ మీద టూత్ పేస్ట్ వేసుకోవడం కూడా మర్చిపోయినంటే నమ్మండి. దానికి తోడు బ్రహ్మాండమైన పిండి వంటలు. మరి ఊర మిరపకాయలాగా ఊరిపోక ఏం చేయమంటారు చెప్పండి మామూలు. ఏమ్మా బాగుందయ్యా, చాలా బాగుంది. నీ కాపురం చూస్తుంటే ముచ్చటగా ఉంది. కీప్ ఇట్ అప్. అమ్మా విజయ, ఏనన్నా? నువ్వు ఉత్తరం తీసుకురామ్మా, బయలుదేరాలి. ఏమిటి మళ్ళా చూస్తావు? సాయంకాలం కలెక్టర్ గారితో అపాయింట్మెంట్ అవుతుంది, నేను వెళ్ళాలి. అయితే నాన్న ఈ రోజు కుండిపోకూడదు? లేదమ్మా, వెళ్ళాలి, పని ఉందని చెప్పానుగా. నాన్న ఈ రోజు మీరుంటే ఉంటే ఈ రోజు మీరుంటే ఏమిటమ్మా ఉంటే బాగుంటుంది నాన్న. రేపు వెళ్ళిపోవచ్చు, ఈ రోజు ఉండండి నాన్న. ఇంకోసారి బాగా తిరిగి చూసుకుని వస్తాను. మీకు విసుగు పుట్టి ఇక వెళ్ళిపోనా అనే వరకు ఉంటాను, సరేనా? కానీ వాళ్ళు మాత్రం వెళ్ళాలమ్మా. అయ్యయ్యో, ఏమిటమ్మా చెప్తుంటే నువ్వు? నాన్న మీరు ఇంకొక రోజుంటే ఇంకో 24 గంటలైనా ఆయన్ని కళ్ళారా చూసుకునే అదృష్టం నాకు కలుగుతుందని, నటనలోనైనా ఆనందాన్ని అనుభవించగలనేమోనని మీకెలా చెప్పుకోను నాన్న. ఈ మాత్రానికి ఏం చిదైపోతే ఎలాగమ్మా? చూడమ్మా, ప్రేమ పెళ్లిళ్ళు భగ్నమైపోతాయని, మీ కాపురంలో అంతస్తుల తేడాలు తలెత్తి మీలో కలతలు వస్తాయని ఆనాడు నేను అనుమానించినందుకు ఈనాడు సిగ్గుపడుతున్నాను. నీ నిర్ణయం ముందు నా అనుభవం ఓడిపోయింది తల్లి. కన్న కూతురి చేతుల్లో ఓడిపోయేందుకు వాళ్ళు నాకెంత గర్వంగా ఉందో తెలుసా? గుడ్, వెరీ గుడ్. వెళ్ళేస్తాను. అమ్మా వస్తాను. కాసేపు ఉండమనకూడదు. ఆయనతో వచ్చిన వాళ్ళు ఆయనతో పాటు వెళ్ళిపోవాలా? కాసేపు ఉండకూడదు? నాటకం పూర్తవగానే రంగులు తుడుచుకుని వెళ్ళిపోవద్దు.